హాయ్ గైస్, మంచి రోజు అందరికీ. ఈరోజు పొద్దున్నే 24వ ఎపిసోడ్ కూడా ఇచ్చేద్దాం అనుకుంటున్నా. కాకపోతే రాత్రి దాకా ఉండాలి అంటే ఏ పని పడుతుందో తెలియదు. మెయిన్ నాకు పాటలంటే చాలా పిచ్చి. అంటే చాలా పిచ్చి ఇష్టం వినటం. సో అలాంటిది ఇప్పుడు నేనే పాటల్ని అప్లోడ్ చేస్తున్నానంటే నిజంగా క్రేజీగా ఉంది. నిన్నిచ్చిన పూల రంగుడు సాంగ్ అయితే నాకైతే బాగా నచ్చింది. మీరు విన్నారో లేదో నాకైతే తెలియదు. సో ఇకపోతే లిపిలో నేను అభినేత్రి ఎపిసోడ్ 54ది రాయాలి ఈరోజు. సో దాన్ని మనం రీచ్ అవ్వాలి కదా. అందుకనే వీలైతే నేను ఒక 2-3 ఎపిసోడ్స్ రోజుకి ఇవ్వడానికి ట్రై చేస్తా. వింటారు కదా. ఒకవేళ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా వెళ్ళిపోకండి, వినేసి కొంచెం కామెంట్ పెట్టండి, లైక్ చేయండి, వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. రోజు మీ స్టేటస్లో కూడా నా లింక్ని షేర్ చేయొచ్చు కదా. అట్లీస్ట్ ఒక 2-3 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ రోజుకి పెరుగుతారు కదా. ఓకే, ఇక మనం అభినేత్రి ఎపిసోడ్లోకి వెళ్ళిపోదామా. వినటానికి మీరు సిద్ధంగా ఉన్నారు కదా. నా కథలో మీకు ఏం నచ్చింది, ఏమి నచ్చలేదు, ఇంకా బెటర్గా ఏం పెడితే బాగుంటుంది అనే సజెషన్స్ కూడా ఇవ్వండి. నేనేం నెగ్లెక్ట్ చేయను, వినటానికి ట్రై చేస్తా. రోజుకి బెటర్గా ఇవ్వడానికి ట్రై చేస్తా. ఓకే, ఇకపోతే ఎపిసోడ్లోకి వెళ్తే, నాకు తన అందం గురించి గుర్తు రాగానే తన శరీరం గుర్తుకు వచ్చింది. తనతో గడిపిన రోజులు గుర్తుకు వచ్చాయి. ముట్టుకుంటే మాసిపోయేంత పసిడి రంగు శరీరం కలది. వాలు చూపుకే 100 మంది పడిపోయేంత కనుచూపు కలది. నడుము ఊపికే నయగారా జలపాతం చూపించగల నడక తనది. నిశిరేయిని కూడా మురిపించగల నల్లని సుతిమెత్తని కురుల కలది అని అనుకుంటూ మళ్ళా నాకు నేనే, చాలు ఇక ఆపు, ఏంటి తెగ పొగుడేస్తున్నావు, కవిత్వం అంతా నీదేనా లేక ఏదైనా సినిమాలో చూసి చెప్తున్నావా అని నాకు డౌట్ వచ్చేసింది. నాకే ఏంటో ఈ మధ్య కవిత్వం నిజంగానే పొంగుకు వస్తుంది. అంతా నా పెళ్ళం అన్నం మహిమ అంటావా అని మనసులో నేనే అనుకుంటూ బైక్ మీద అలా గాలిలో తేలుతూ ముంబై వీధుల్లో వెళ్తున్నాను. అంతలో నా ఆలోచనలకు రెడ్ సిగ్నల్ వెయ్యి అన్నట్లుగా ట్రాఫిక్ జామ్. రెడ్ సిగ్నల్ రోడ్లు మీద జర్నీకి కానీ నా మనసుకు కాదు కదా అనుకుంటూ మరలా తన ధ్యాసలోకి వెళ్ళిపోయాను. అవును, ఇది కవితనే, కానీ నేనేమి తనని పొగటం లేదు. నిజంగానే తనకి ఉన్న లక్షణాలను గుర్తు చేసుకుంటున్నాను అంతే కదా. కాకుంటే ఈ కవితను నా పెళ్ళం ఎప్పుడు వాగుతూ చెప్తుంది కదా. శశాంక్ నవల రచయిత అని ఆ రొమాంటిక్ రాకసి రాసిన అన్నీ నేనేలో ఈ కవితను చదివాను. తను కొన్నిసార్లు రాసిన కవితల్ని చదువుతుంటే అచ్చం తను నా పెళ్ళాన్ని పొగిడినట్లే ఉంది. తన యూట్యూబ్ ఛానల్ శశాంక్ మెండును తను అప్లోడ్ చేసే పాటలైతే నిజంగా పిచ్చెక్కిస్తున్నాయి. అందుకని నాకు నచ్చిన దాన్ని మనసులో అనుకున్నా, తప్పేముంది అనుకుంటున్నా రూమ్కి వచ్చేశాను. కొంచెం సేపటికి నా తమ్ముడు కూడా వచ్చాడు. వాడికి అర్థమైనట్లుంది, ఏమీ మాట్లాడలేదు. ఏంట్రా, ఏం మాట్లాడకుండా మౌనంగా ఉన్నావేంటి అని అడిగాను. ఏముంది బ్రో, ఏదైనా ఉంటే నాకు చెప్పకుండా ఉంటావా ఏంటి? అయినా నేను అనుకోవటానికి నీ లైఫ్లో ఏముంటాయి ఇంట్రెస్టింగ్గా? ఎంతసేపటికి ఏదో ఒక యాప్ తయారు చేయాలి, ఏదో ఒక ప్రాజెక్ట్ వర్క్ చేయాలి, లేదా జనసేన పవన్ కళ్యాణ్ అలా చేశాడు, పిఎం మోడీ ఇలా చేశారు అని రాజకీయాల గురించి మాట్లాడటం తప్ప ఇక నిన్ను కదిలించుకుంటే వేరే మాటలేముంటాయి అని మౌనంగా ఉన్నాను అని అన్నాడు. వాడు ఎటకారంగా అన్నాడా లేక నా గురించి తెలిసి నా నుండి చెప్పించుకోవాలని అన్నాడో అర్థం కాలేదు నాకు. వాడి తల మీద ఒకటి కొడుతూ, చెప్పు, నీకేమైనా డౌట్స్ ఉంటే అడుగు, మొహమాటం లేకుండా చెప్తాను అని నేను అన్నాను. ఏంటి, అబ్బాయి చాలా జోష్గా ఉన్నట్లున్నాడు, నువ్వేదో చెప్పాలనుకుంటున్నావుగా, చెప్పేసాయి వింటాను అని పెద్ద ఫోజులు కొడుతూ బెడ్ మీద కూర్చున్నాడు. హే లేలే, ఇక నుండి నువ్వు నా బెడ్ మీద కూర్చోకు, నీ చైరుంది కదా అక్కడ కూర్చో, లేదంటే వెళ్ళి నీ బెడ్ మీద కూర్చో అన్నాను. వాడు చాలా వింతగా చూసి, ఆహా అంతదాకా వచ్చిందా వ్యవహారం, సరేలే అన్నాడు. ఏం వ్యవహారం, ఏంటి చెప్పు, నీకేం అర్థమైందో అన్నాను. కానీ నా మనసులో మా ఇద్దరి గురించి షేర్ చేసుకోవాలని ఉంది. బట్ నేను ఎప్పుడు ఇలాంటివి ఎవరితో షేర్ చేసుకోలేదు. ఒక పక్క షేర్ చేసుకోకూడదు అని కూడా అనిపిస్తుంది. రేయ్, నీ రూమ్కి వచ్చిన అమ్మాయి నాకు తెలుసు. అంటే అమ్మాయి తెలుసని కాదు, నువ్వు రూమ్కి అమ్మాయి తెచ్చుకున్నావని నాకు తెలుసు. నేను పొద్దున వచ్చినప్పుడే బయట చెప్పులు చూశానురా మెంటల్గా. అవి లేడీస్ చెప్పులని నాకు తెలియవా ఏంటి? అందుకని నేను వెళ్ళిపోయాను. అసలే నీ మొహమాటానికి అమ్మాయిలకి నీకు ఆమెను దూరం ఉంటుంది. లేక ఒక అమ్మాయి ఎలాగో నీకు పడిందనుకో, నా వల్ల ఎందుకు డిస్టర్బెన్స్ బ్రో నీకు అని వెళ్ళిపోయాను అని చెప్పాడు. నా తమ్ముడు అనిపించాడు, మరి ఆ మాత్రం తెలివి ఉండాలే వాడికి అని మనసులో అనుకున్నా.
ఓహో అదా సంగతి, సరే సరేలే, నీకు ఇక వదిన్ని చూసే బాధ తప్పిపోయింది అని అన్నాను. వాడు ఆశ్చర్యంగా పైకి లేచి, నిజంగానా బ్రో, అంతదాకా వచ్చిందా వ్యవహారం, ఎలా ఉంటుంది నా బాబీజీ, నీకు నచ్చింది అంటే నిజంగానే సూపర్ ఉంటుందిలే, నువ్వు నచ్చావు అంటే ఇక నాలెడ్జ్లో కూడా టాపర్ అయి ఉంటుంది, ఎలా కలిసిందిరా, ఎక్కడ మీట్ అయ్యావు తనని, నిజంగానే నాకు వదిన అన్నావు అంటే నువ్వు బాగా తనతో కనెక్ట్ అయినట్లే కదా అని ప్రశ్నల మీద ప్రశ్నలు వేసేస్తూ ఉన్నాడు. ఆపురా బాబు, ఇక ఆపు, నేను నీ ప్రశ్నలకి సమాధానం చెప్పాలి అంతే కదా, నువ్వు అనుకున్నట్లే తను అందానికి అందంగా ఉంటుంది, నాతో హైట్ కూడా బాగా మ్యాచ్ అయింది అని నేను వాడితో చెప్తున్నాను. నువ్వే 6 అడుగులు అందగాడివి, ఓ తెగ ఫీల్ అవ్వకుండా చెప్పు మిగతా డీటెయిల్స్ అన్నాడు వాడు నన్ను ఎగతాళి చేస్తూ. అతను, నువ్వు అనుకున్నట్లే తను చాలా అంటే చాలా తెలివైన అమ్మాయి, నా ఆఫీస్లో నా సీనియర్, మేమిద్దరం రిలేషన్లో ఉన్నాం, ఇక అమ్మవారికి ఎలా పరిచయం చేయాలో ఆలోచిస్తున్నాను, దివాళీకి మన ఇంటికి తీసుకువెళ్దాం అనుకుంటున్నా, నువ్వేమంటావు, అక్కడ సౌకర్యాలన్నీ తనకి సెట్ కావు కదరా, ఆ మాటే తనకి చెప్తే అస్సలు వినటం లేదు, వస్తానని మొండి బంకు పట్టు పెట్టుకుని కూర్చొని ఉంది అని చెప్పాను. అదే బాబు, లవ్లో ఉంటే సౌకర్యాలు గీకర్యాలు ఏమీ అవసరం ఉండదు, తను నీ ప్రపంచంలో ఉంటుంది కాబట్టి దేనికైనా అడ్జస్ట్ అవుతుందిలే, తీసుకువెళ్దాం, నాకు కూడా నా బాబీజీ ఎలా ఉంటుందో చూడాలనిపిస్తుంది, మన లక్ష్మీదేవి కూడా నచ్చుతుందిలే, నీకు ఎవరు నచ్చినా తను ఎప్పుడు కాదందు కదా అని సంతోషంగా అన్నాడు వాడు. అంతేనంటావు బ్రో, కానీ మీ నాన్న వాళ్ళతోనే నాకు కొంచెం ఎక్కడైనా తిప్పి కొడుతుందేమో అనిపిస్తుంది అని అన్నాను. సరే సరే కానీ ఈ విషయం వదిలేసేయి, తిన్నావా లేదా ఇంతకీ అని అడిగాను. తిన్నాను బ్రో అంటూ వాడి ఫైల్స్ తిరిగేస్తున్నాడు. నేను కూడా ఇక నా వర్క్స్ డ్యూటీకి ఎక్కుదామని సిస్టమ్ ఆన్ చేశాను. మొబైల్ని సైలెంట్లో ఉంచేసి డిస్టర్బెన్స్ లేకుండా నా పని నేను చూసుకుంటూ ఉన్నా. అలా రాత్రి 7 దాటి 8 అవుతుంది, కానీ నా వర్క్ అవటం లేదు, నా మైండ్ పోతుంది, కానీ తప్పదు కదా, అసలు ఈరోజు లేటుగా సిస్టమ్ ఎక్కా, దొబ్బించుకోవాల్సిందే కదా, అలా వర్క్ చేస్తూనే ఉన్న టైం అయింది. నా తమ్ముడు రైస్ పెట్టి ఏదో కర్రీ చేశాడు, బాగా అలసిపోయాను, ఫ్రెష్ అయిపోయి అది తింటూ మొబైల్ చెక్ చేస్తూ ఉన్నాను. తను ఏదైనా మెసేజ్ చేసిందేమో అనుకుని అప్పుడే మొబైల్ తీసి చూశాను. తన నుండి 80 మెసేజెస్. ఓరి బాబు, దీనికి ఇంత ఓపిక ఎక్కడిది, ఇన్ని మెసేజెస్ టైప్ చేస్తూ ఉంటుంది ఎప్పుడు, మరలా తన వర్క్లో ఏదైనా నిర్లక్ష్యం చేస్తుందా అంటే అలాంటిదేమీ ఉండదు, నాకంటే అన్నీ పర్ఫెక్ట్గా చేసి పెడుతుంది అని అనుకుంటూ ఆ మెసేజెస్ని ఓపెన్ చేశాను. ఇక చదవాలి చిన్నగా ఒక్కొక్కటి, దేనికి రిప్లై ఇవ్వకపోయినా దేవి గారు అలుగుతారేమో, అసలు ఇదివరకైతే తను గర్ల్ ఫ్రెండ్ కానీ ఇప్పుడు నా పెళ్ళాం కదా, తప్పకుండా చదవాలి అనుకుంటూ ఆ మెసేజెస్ అన్నీ చూస్తున్నాను, ఒక పక్క తింటూ. హాయ్ గైస్, 24వ ఎపిసోడ్ అయిపోయింది, మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు, షేర్ కూడా చేయండి మీ ఫ్రెండ్స్కి. ఓకే, ఇక ఉంటాను. ఇట్లు మీ అనుశ్రీ మెండు. థ్యాంక్ యూ.